ఈ జనరేషన్ లో బాగా కోపం వస్తే ఫోన్ ని గట్టిగా పగలగొట్టేస్తారు. కానీ ఒక 10 years బ్యాక్ ఫోన్ కొనడమే ఒక పెద్ద గగనం. ఒకసారి మా డాడీ మా మమ్మీకి ఫోన్ కొన్నారు. ఇంకా తెలిసిందే కదా, మనం చేసే తుండ్ర పనుల వల్ల ఆ ఫోన్ అనేది పోయింది. దీంతో మేము ఆ ఫోన్ ని ఎతకడం మొదలు పెట్టాం. అలా వెతుకుతున్న ప్రాసెస్ లో మాకు తెలిసింది ఏంటంటే మా ఫోన్ ని ఎవరో దొంగలించారని. ఈ స్టోరీ మొత్తం వినిన తర్వాత ఏంట్రా బాబు ఈ ట్విస్ట్లు అనుకుంటారు. అలా జరిగింది ఈ స్టోరీ టైం. అసలు ఫోన్ ఎలా పోయింది, ఫోన్ పోయిన తర్వాత మా డాడీ రియాక్షన్ ఏంటి, ఈ రోజు స్టోరీ టైం లో తెలుసుకుందాం. దానికన్నా ముందు మీ ఫోన్ లో టైం ఎంత అయిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇక మన స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కేక్. 2013 నాకు 8 years ఉన్నప్పుడు మేము ఏలూరులో చదువుకునేవాడిని నేను. అండ్ అప్పుడే మాకు సంక్రాంతి హాలిడేస్ ఇవ్వడం ద్వారా నేను మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ కి వెళ్ళాను. విలేజ్ కి వెళ్ళి కొన్ని రోజులు అలా స్టే చేసిన తర్వాత హాలిడేస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మేము మా ఊరు మళ్ళీ తిరిగి వచ్చేసాం. అలా తిరిగి వచ్చే ప్రాసెస్ లోనే ఈ దొంగతనం అనేది జరిగింది. అలా మా అమ్మమ్మ ఊరిలోంచి మేము బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక బస్ ఎక్కాం. అది డైరెక్ట్ ఏలూరుకే తీసుకెళ్లిపోతుంది. అలా ఎక్కిన కొద్దిసేపటికే బస్ అనేది మూవ్ అవడం మొదలు పెట్టింది. అలా వెళ్తున్న దారిలో కొన్ని స్టాప్స్ లో ఆపుతా ఉంటారు కాబట్టి అలా ఆపుతున్నప్పుడు ఒక ఫ్యామిలీ అనే వాళ్ళు ఎక్కారు. ఆ ఫ్యామిలీలో మొత్తం ఒక చిన్న పాప, హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారంటే మేమైతే ఒక సైడ్ కూర్చున్నాం, వాళ్ళందరూ బస్ కి అటువైపు సైడ్ కూర్చున్నారనమాట. కానీ పక్కనే. అలా మేము స్లోగా ట్రావెల్ అవుతున్నప్పుడు చిన్నపిల్లలను కాబట్టి చిన్నపిల్లలను చూసినప్పుడు ఆడుకోవాలనిపిస్తుంది మనకి. నేను కూడా దిగి ఆ చిన్న పాపతో ఆడడం మొదలు పెట్టాను. దీంతో పాటు మా చెల్లి కూడా వచ్చి తనతో ఆడడం మొదలు పెట్టింది. ఆ అమ్మాయికి కూడా ఒక 8 years 9 years ఉంటాయి. అలా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఎవరైతే వేరే ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మమ్మీ ఉన్నారు కదా, చిన్న పాప వాళ్ళ మమ్మీ, వాళ్ళ మమ్మీ మా మమ్మీతో మాట్లాడడం జరిగింది అనమాట. ఏమనంటే ఇలా ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఊరు మీది, మీ స్టాప్ వచ్చినప్పుడు మాకు చెప్పండి, మేము అక్కడ ఎదగాలని సమ్ డిస్కషన్ అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మేమందరం అలసిపోయి ఎక్కడో అక్కడ కూర్చున్నాం. ఇదే టైంలో ఆ పక్కన ఉండే ఆంటీ డైరెక్ట్ మా సీట్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు అనమాట. కూర్చుని మా మమ్మీతో మాట్లాడుతున్నారు. సంథింగ్ ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. నేను ఇదే టైంలో మా మమ్మీని ఫోన్ అడిగాను అనమాట. అప్పట్లోనే బ్రాండ్ న్యూ ఫోన్స్ అనేవి వచ్చినాయి. మా డాడీ మా మమ్మీకి ఒక ఫోన్ కొన్నారు. అది ఒక 5,000 ఆ టైప్ లో ఉంటుంది. అప్పుడు మా మమ్మీని ఫోన్ అడిగిన వెంటనే మా మమ్మీ నాకు ఫోన్ ఇచ్చారు. మీ అందరికీ గుర్తుందా ఈ గేమ్ నేను ఆడుకుంటూ కూర్చున్నాను అనమాట. ఎవరికైనా ఈ గేమ్ తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలా ఒక 10 to 15 minutes అలా ఆడుకుంటున్నప్పుడు సడన్ గా కండక్టర్ వచ్చారు. కండక్టర్ వచ్చేసి మీ ఊరు వచ్చేసిందని చెప్పారు. వచ్చేసిన వెంటనే మేము సడన్ గా బ్యాగులు అన్ని సర్దేసుకుంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా బ్యాగులు అన్ని సర్దేసుకుంటున్నారు. ఇక మేము అన్ని తీసేసుకున్నాం. అలా అన్ని తీసుకుని మా ఇద్దరు ఫ్యామిలీస్ అన్ని బయటకు వచ్చేసారు. కానీ ఎవరైతే చిన్న పాప వాళ్ళ ఫాదర్ ఉన్నారో, అదే ఇందాక మా మమ్మీతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ హస్బెండ్ ఏదో బ్యాగ్ మర్చిపోయారని వెంటనే బస్ బ్యాక్ సైడ్ అనేది చాలా గట్టిగా కొట్టారు. దాని తర్వాత బస్ ఆయన ఆపారు. బస్ ఆయన ఆపితే వెంటనే బస్ లోపలికి వెళ్ళి ఆయన బ్యాగ్ అనేది తెచ్చేసుకున్నారు. అలా వెళ్తున్నప్పుడు సడన్ గా మా మమ్మీకి స్ట్రైక్ అయింది, నా ఫోన్ ఏది అని. వెంటనే నా వైపు చూసి అరే ఫోన్ తీసుకున్నావు కదరా ఏదైనా అని అడిగారు. దీంతో నేను అమ్మా నాకు తెలియదు అన్నాను నేను. వెంటనే మా మమ్మీ అరే నీకే ఇచ్చాను కదరా గేమ్స్ ఆడుకుంటానని. అప్పుడు మా మమ్మీ వెంటనే స్ట్రైక్ అయ్యింది అనమాట, ఫోన్ బస్ లో పడిపోయిందేమో అని. ఆ బస్ కొద్దిగా ముందుకెళ్ళింది కానీ మేము దాన్ని రీచ్ అవ్వనేనంత ముందుకెళ్ళింది అనమాట. కానీ కనిపిస్తుంది మాకు. వెంటనే మా మమ్మీ ఆ బస్ నెంబర్ చూసేసారు. చూసేసిన తర్వాత మైండ్ లో థింక్ చేసేసుకుంటున్నారు, ఈ నెంబర్ ని స్పెల్ చేస్తున్నారు. అది అప్పట్లో ఒక 37 ఏదో నెంబర్ ఉండేది, నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. మా మమ్మీ దాన్ని గుర్తు పెట్టుకుందామని బాగా హర్న్ చేసేస్తున్నారు. అలా మా మమ్మీకి ఆ నెంబర్ అనేది చాలా బాగా రిజిస్టర్ అయిపోయింది. దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూసుకుందాం అనుకున్నారు. ఈ టైంలోనే మా డాడీ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చారు కార్ మీద. వెంటనే మేమందరం కార్ ఎక్కేసిన వెంటనే నాకు చాలా టెన్షన్ వచ్చేసింది, మా డాడీ ఎలా రియాక్ట్ అవుతారు అని. ఫోన్ పోయిందంటే మా మమ్మీ ఏమో ఏమి చెప్పట్లేదు. మా డాడీ అడుగుతున్నారు ఎలా జరిగింది జర్నీ అంటే, మా మమ్మీ ఏమో బాగానే జరిగింది అన్నారు. నేను సడన్ గా ఏం చెప్పేసానంటే డాడీ ఫోన్ పోయిందని చెప్పేశాను. దీంతో మా డాడీ మా మమ్మీ వైపు చాలా కోపంగా చూసారు. చూసి ఆ ఫోన్ కాస్ట్ ఎంతో తెలుసా, 5,000, మీకు మనీ వాల్యూ తెలియదు అది ఇది అని మా మమ్మీని తిట్టేయడం మొదలు పెట్టారు. దాని తర్వాత కొంచెం సైలెంట్ అయిన తర్వాత మా డాడీ మా మమ్మీని అడిగారు ఏమనంటే బస్ నెంబర్ ఏమైనా గుర్తుందా అని. అప్పుడు మా మమ్మీ ఏమని చెప్పారంటే గుర్తుంది నాకు అన్నారు. అప్పుడు మా డాడీ ఆ బస్ నెంబర్ అంతా రాసుకుని మా డాడీ ఫోన్ నుంచి మా మమ్మీ ఫోన్ లోకి ఒకసారి ట్రై చేశారు మేము వెళ్ళే జర్నీలో. అలా ఫోన్ చేసినప్పుడు వెంటనే ఆ ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది. పోయిన 10 నిమిషాలకి స్విచ్ ఆఫ్ అయిపోయింది. కానీ నేనేమో అమ్మ కాదమ్మా ఫోన్ అనేది ఫుల్ ఛార్జింగ్ లో ఉంది, నేను చాలా సేపు గేమ్స్ ఆడుకున్నాను కదా, ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అవ్వలేదు, చాలా ఛార్జింగ్ ఉందా అన్నాను నేను. దాని తర్వాత మా డాడీ ఏమన్నారంటే ఎవరైనా స్విచ్ ఆఫ్ చేసేసి ఉంటారు తీసేసుకుని, రేపు పొద్దున్న మనం బస్ స్టాండ్ ఆఫీసు ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అడుగుదాం ఒకసారి ఏమైనా దొరుకుతుందా లేదా అని మా డాడీ అన్నారు. దాని తర్వాత
తర్వాత రోజు మా మమ్మీ బస్సు ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఏమన్నారంటే, ఇలా మా ఫోన్ పోయిందండి మీ బస్ లోనే, కానీ మాకు నెంబర్ కూడా గుర్తుంది, ఒకసారి చెక్ చేస్తారా అంటే, చెక్ చేస్తామండి అని ఆ బస్సు వాళ్ళు చెప్పారు. కానీ చాలా సేపు చూసాం, ఒక 6 hours వరకు మేము అలాగే వెయిట్ చేసాం, కానీ అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని మా డాడీ మళ్ళీ ఆ ఫోన్ కి ట్రై చేశారు. ఏదైతే పోయిన ఫోన్ ఉందో మా డాడీ ఫోన్ నుంచి ఆ ఫోన్ కి ట్రై చేశారు. సడన్ గా అది రింగ్ అయింది. రింగ్ అయిన వెంటనే పక్క నుంచి ఎవరో మాట్లాడుతున్నారు, ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, హలో ఎవరో అని అడిగారు ఫస్ట్. దాని తర్వాత మేము చెప్పాం, ఇలా మా ఫోన్ పోయిందండి, మీ దగ్గరే ఉన్నట్టుంది, మాకు ఇచ్చేస్తారా, మేము వస్తామని అడిగారు మా డాడీ. అప్పుడు తనేమన్నాడంటే, సడన్ గా ఒక 5,000 ఇవ్వండి నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఇక్కడే ట్విస్ట్ ఉంది. మా డాడీ ఎక్కడి నుంచి కాల్ చేశారు తెలుసా? పోలీస్ స్టేషన్ నుంచే కాల్ చేశారు. పక్కనే ఎస్ఐ ఉన్నాడు, స్పీకర్ ఆన్ చేసి ఉంది అందులో ఫోన్ లో. దీంతో వెంటనే ఆ ఎస్ఐ ఫోన్ తీసుకుని కొంచెం బెదిరించిన తర్వాత తను చాలా పానిక్ అయిపోయాడు. వెంటనే వాడు ఫోన్ కట్ చేసేసాడు. ఫోన్ కట్ చేసేసిన వెంటనే మేము మళ్ళీ వెంటనే వాడికి ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అప్పుడు ఆ ఎస్ఐ ఏమని చెప్పారంటే, వెయిట్ చేయండి, ఒక 1 hour వెయిట్ చేయండి, ఏమైనా ఫోన్ వస్తే అప్పుడు చూద్దాం, లేకపోతే ట్రాక్ చేద్దాం అని ఆ ఆఫీసర్ చెప్పారు. దాని తర్వాత మేము ఒక 1 hour వెయిట్ చేసాం. సడన్ గా ఫోన్ అనేది వచ్చింది మా డాడీ ఫోన్ కి. ఫోన్ వచ్చిన వెంటనే ఎవరైతే తీసుకున్నారో ఫోన్ మళ్ళీ మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, నేను ఇచ్చేస్తానండి, కొంచెం భయం వేసింది ఇందాక, నేను పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తానని ఆ ఫోన్ తీసుకున్న ఆయన చెప్పారు. దాని తర్వాత ఒక 1/2 hour తర్వాత ఆయన పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు. పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫోన్ అనేది హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ మా డాడీ ఏం చేశారంటే, స్లోగా తన ఫోటో అనేది తీసేసుకున్నారు. ఫోటో తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చి మా మమ్మీకి చూపించారు, ఇతనే దొంగ అని. అప్పుడు మా మమ్మీ రియాక్షన్ ఏంటో తెలుసా? షాక్ అయిపోయారు. ఏంటంటే, ఎవరైతే మాకు బస్ జర్నీలో ఒక ఫ్యామిలీ కలిసింది అన్నాను కదా, మా మమ్మీతో ఎక్కువగా మాట్లాడుతున్నారు ఒక ఆంటీ, ఆ ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఆ ఫోన్ ని తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. దీంతో మేము ఒక 2-3 days వరకు దీని గురించే టాపిక్ మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం అనమాట. ఎలా అయితే నేను చేసిన తొందర పనులకి ఇంత పెద్ద స్టోరీ జరిగిందనమాట. స్టోరీ టైం ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు కాలేజ్ బంక్ కొట్టేశాను. దాని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.